నిన్న నాగర్ కర్నూల్ పట్టణ కేంద్రంలో చిరు వ్యాపారస్తులు రైతులు మాడి పండ్లు అమ్ముకుంటూ చిన్న చిన్న గుడారాలు వేసుకుని ఫుట్పాత్ పైనే వాళ్ళు జీవనం కొనసాగిస్తారు. టిఫిన్ బండ్లు గాని, చాయ్ హోటళ్లు గాని, అదేవిధంగా చిన్న చిన్న రైతులు కూరగాయలు గాని వాళ్ళు అమ్ముకుంటుంటే ఈ ప్రభుత్వాలకు కంట వాళ్ళ బతుకుదేరు చూసి ఓర్వలేకపోతున్నది. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, గత ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలంటే వాళ్లకు విలువ లేదు. ప్రజలంటే వాళ్లకు అసలు వాళ్ళ గురించి ఆలోచించడం లేదు. వాళ్ళు ఎంతసేపు ఉన్నా ఎమ్మెల్యే సీటు కోసం, ఎమ్మెల్సీ సీటు కోసం, వాళ్ళ అధికారం కోసమే వాళ్ళు పనిచేస్తున్నారు. డబ్బు కోసం, కాంట్రాక్టుల కోసం, కమిషన్ల కోసం పనిచేస్తున్నారు. కాబట్టి దాదాపుగా పేద ప్రజలు చిన్న వ్యాపారస్తులు చేస్తుంటే ఓర్వలేని ప్రభుత్వాలు వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్తున్నారు. కాబట్టి మేము చెప్తున్నాం, బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో చిరు వ్యాపారస్తులను వాళ్ళని రక్షించుకుంటాం. వారి తరపున డిమాండ్ గా మేము వారి తరపున పోరాడతాం. కానీ దాదాపుగా తైబాదారేసి జిల్లా వచ్చి 2016లో వస్తే రియల్ ఎస్టేట్లని వేల కోట్ల రూపాయలు పేద ప్రజలతోనే తీసుకున్నారు. అదేవిధంగా బ్యాంకులలో మోసం చేశారు. ఇదే విధంగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో, నాగర్ కర్నూల్ అసెంబ్లీ కేంద్రంలో తీసుకుంటే నల్లమట్టి అమ్ముకొని ఖరాబ్ చేశారు. పేదలను ముంచడం తప్ప ఈ ప్రభుత్వాలు పేదలకు న్యాయం చేస్తలేవు. ఎట్టి పరిస్థితుల్లో వారి యొక్క సంక్షేమము, వారి యొక్క ఆలోచన, వారి యొక్క రైతుల సంక్షేమమే బహుజన్ సమాజ్ పార్టీ రక్షణగా ఉంటది. భారత రాజ్యాంగం రక్షణగా ఉంటది. పేద ప్రజలకు తైబాదారేసి 70 రూపాయలు, 100 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఎవరేమని చెప్పారు? మిమ్మల్ని కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుని వేల కోట్లు కాంట్రాక్టర్ ఎక్కువ చేసి పేద ప్రజల పైన వసూలు చేస్తున్నారు. ఆ వసూలు ఆపాలి. పేద ప్రజలకు 10 రూపాయలు, 20 రూపాయలు వాళ్ళకు వచ్చే గిరాకే దాదాపుగా డైలీ 100-200 రూపాయలు వస్తాయి. వాళ్ళు ఛాయ్ అమ్ముకుంటే 100-200 వస్తాయి. కూరగాయలు అమ్ముకుంటే 100-200 వస్తాయి. దానితోన బియ్యం కొనుక్కొని వాళ్ళు బతుకుతున్నారు. అదేవిధంగా స్కూళ్లలో ఫీజులు కట్టుకుంటున్నారు. అదేవిధంగా ఆరోగ్యం చూపించుకుంటున్నారు. అక్కడ చూస్తేనేమో హాస్పిటల్లోకి రావద్దని అంటున్నారు, ఇక్కడ చూస్తేనేమో వ్యాపారం చేయొద్దంటున్నారు. మా పొట్టగొట్టి పేద ప్రజలను అష్టదిగ్గంగా ఇబ్బంది పెడుతున్న ఈ ప్రభుత్వాలను వెంటనే మేము చెప్తున్నాం, బహుజన్ సమాజ్ పార్టీ తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఈ ప్రభుత్వాలకు మీరు మేల్కొని పేద ప్రజల పైన మీరు వాళ్ళ పైన జాలి చూపించకుండా ఇబ్బందికరంగా పెట్టి బుల్డోజర్లు పెట్టి చేస్తే ఈ ఉద్యమం ముందర ఇంకా ఎక్కువ అవుతుంది. అదేవిధంగా ఏం చేస్తున్నారు? నాగర్ కర్నూల్ పట్టణంలో కమర్షియల్ కాంప్లెక్స్ వేసి వాళ్ళకి టెండర్లు వేసి పేద ప్రజలకు నెలకు 1000 రూపాయలు వేసి టెండర్లు ఇప్పియండి. దాదాపుగా ఓన్లీ ఉన్నోడు మాత్రమే తింటున్నాడు, ఉన్నోడు మాత్రమే బతుకుతున్నాడు. పేద ప్రజలు ఎక్కడ పోవాలి? ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది, ఫుల్ రష్ ఉంది. అదేవిధంగా నేషనల్ మార్టు, రిలయన్స్ మార్టు, డిమార్టులు ఇవన్నీ కార్పొరేట్ వ్యవస్థ. ఈ కార్పొరేట్ వ్యవస్థ కనీసం పేద ప్రజల పైన చూపిస్తున్నారు. వాళ్ళకి పర్మిషన్లు ఎక్కడి నుంచి ఇస్తున్నారు? కార్పొరేట్ కి ఇచ్చినంత కమిషన్లు, కార్పొరేట్ కి ఇచ్చినంత ఆలోచన పేద వ్యాపారస్తులకు ఎందుకు ఇస్తలేరని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఎట్టి పరిస్థితుల్లో వారికి న్యాయం జరిగేంత వరకు బహుజన్ సమాజ్ పార్టీ ఎల్లవేళలా వాళ్ళకి రక్షణగా ఉంటుంది. అదేవిధంగా పేద ప్రజలమైన ఈ ఉద్యమం మీరు ఇట్లనే చేస్తే ఇక మీదట రోడ్డు పైనకి ఎక్కి వ్యాపారస్తులతోన ఎక్కువ మొత్తంలో ర్యాలీ చేసి వాళ్లకు న్యాయం జరిగేంతకి ప్రభుత్వానికే డైరెక్ట్ గా మేమే టెండర్లు వేసి మేమే సెటర్లు ఇప్పించే కాలం కూడా తెప్పించుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు మేల్కొని పేద వ్యాపారస్తులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, జై భారత్.